నా పేరు గణపతి శర్మ. సార్ ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు చాలా అపవిత్రం చేశారు. అంటే చాలా నిష్టగా పూజలు చేసేవాళ్ళు ఉంటారు సార్. కానీ ఇప్పుడు ఈ అపవిత్రం చేసేలా మనుషుల్ని పాపం చేసేలా ఇంత దుష్కార్యాలకు ఒడిగట్టారు. ఇలాంటి వారికి ఏ సంబంధం? అది మామూలుగా వాస్తవం చెప్పాలంటే అది అరాచకమే. దాని మీద ఖండించవలసిన విషయం అది వాస్తవం అయితే. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో అలా చేయకూడదు. కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళు అలా చేశారంటే ఆ భగవంతుడే చూసుకుంటాడు. మానవులుగా మనం చేయవలసిన ప్రయత్నం చేసినా కూడా ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ దేవుడితో చెలగాటం ఆడకూడదు. కరెక్టే, ఆడకూడదు. మరి వాళ్ళు తెలుసుండి మరి పాపం చేసినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ తప్పు చేయకూడదు, ఇలా బ్రాహ్మణులు ఇలా గౌరవం దేవుడు బ్రాహ్మణుడు బ్రహ్మదేవుడు అన్నారు. అంచేత బ్రాహ్మణులు కానీ దేవుణ్ణి కానీ కించపరచకూడదు. దాని శిక్ష అనేది భగవంతుడు వేస్తాడు. సార్ మనకు ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాల్లో ఒకవేళ ఇలా దేవుడితో చెలగాడడం ఎటువంటి శిక్షలు ఉంటాయి సార్ మామూలుగా? వాస్తవం ఎటువంటి శిక్షలు ఉన్నాయంటే అది పరలోకంలో ఉత్తరలోకాలు ఉంటాయి కొన్ని. ఆ పాపకర్మలు అన్నది పైన అనుభవిస్తారు. అంటే భూమి మీద ఉన్నంతకాలం భూమి మీద కొన్ని ఇబ్బందులు పడతారు. తర్వాత వాళ్ళు అంటే మనం మాట్లాడుకోకూడదు. తర్వాత ఏమైనా జరిగినా కూడా ఆ కర్మలు ఎలా ఉంటాయన్నది చాలా భయంకరంగా ఉంటాయి. అది వాళ్ళు అనుభవించే సరాసరి స్వర్గానికి పెడతారు. ఆ పుణ్యం చేసుకున్న వాళ్ళు పుణ్యలోకాలు, పాపం చేసిన వాళ్ళు నరకలోకాలు. అది సార్. ఇప్పుడు చూసుకోండి ఇంకోటి పరిస్థితి ఏంటంటే గతంలో అప్పటికి ఇప్పటికి ఏమన్నా వ్యత్యాసం ఏమైనా ఉందంటారు సార్ తిరుమల? అంటే ఒక వాస్తవంగా చెప్పాలంటే కొంచెం మార్పు జరిగింది. కొంతవరకు కొన్ని పుణ్య కార్యక్రమాలు అవి జరిగాయి. కొన్ని అరాచకాలు కూడా జరిగాయి. అయితే రెండు కలిసే ఉంటున్నాయి. సపరేట్గా అయితే ఏదీ లేదు. 99% అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి. పుణ్యం అనేది తక్కువ, పాపం అనేది ఎక్కువ. అది చూసుకుంటే కనీసం ఫుడ్ సౌకర్యాలు కూడా సరిగ్గా లేవన్నట్టు కొంతమంది ఇప్పుడు ప్రజలు అడిగితే వస్తుంటే చెప్తున్నారు. నిజమేనంటారు? నిజమేనా అంటే 99% కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవస్థానంలో నిత్యం ఎవరు వచ్చినా సరే లేదనకుండా వాళ్ళు అన్నదానం చేస్తున్నారు. అది కొంతమంది వాళ్ళ సౌకర్యాలు కుదరక వాళ్ళు ఉండక అక్కడ లేక భోజనాల వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు అన్నది వాస్తవం కాదు. అది అంటే వాళ్ళు అక్కడ ఉంటే పెడతారు. వీళ్ళు కంగారు పడి వెళ్ళిపోతే వాళ్ళు ఏం పెడతారు? దేవస్థానం ట్రస్ట్ నడపాలంటే మామూలు విషయం కాదు. కొన్ని లక్షల మందికి పెడతారు అన్నదానం. మరి వీళ్ళు అక్కడ ఉంటే ఆ టైంకి పెడతారు. మరి లేనప్పుడు వాళ్ళు మట్టుకు ఏం చేస్తారు? భోజనాలు అయితే ఎలాంటి సౌకర్యం ఉండదు, అక్కడ శుభ్రంగానే ఉంటుంది. అన్నదానం చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మీరు తిరుపతి వెళ్ళలేదు సార్. నేను ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు. అంటే కొద్దిగా లడ్డు సైజు కూడా మారిందని కొద్దిగా అంటే అప్పటికి ఇప్పటికి కొద్దిగా వేరియేషన్ వచ్చిందన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఆ విషయం గురించి అయితే నాకు అంత అవగాహన లేదు. మామూలుగా వాస్తవం చెప్తున్నాను. ఆయన భగవంతుడు అనేవాడు ఏంటంటే సాక్షాత్తు ఆయన వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయనకి కైంకర్య సేవలు అనేది దేవస్థానం నిమిత్తం అంతా కూడా అంతా ఓకే, పర్ఫెక్ట్. మీరు అన్నారు చూసారా ఈ అరాచకాలు అన్నవి, అది కామనే, ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ లడ్డు విషయం అన్నది నాకు అంతగా అవగాహన లేదు. ఏదైనా సరే భగవంతుని అనుగ్రహం ఉండాలి అందరికీ అనే కోరుకుంటున్నాం. అరాచకాలు తగ్గాలి, అంతా మంచిగా జరగాలని ఆశిస్తున్నాను. రంగమ్మ, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూని అపవిత్రం చేశారు. ఎలా అసలు ఏంటమ్మా ఈ పరిస్థితులు? మీరు మాకు ఏం తెలియదు బాబు, మరి ఎందుకు చేశారో అలాగా మాకు తెలియదమ్మా. మేము ఇది ఆంజనేయ స్వామి దగ్గర సేవ చేసుకుంటాం. ఇవన్నీ కడుక్కొని మంగళవారం భక్తులు వస్తారు. మేము వాళ్ళకి ఏదో అరటిపొడి ప్రసాదమే మేము ఇచ్చేదండి, శనగల ప్రసాదం. ఇక అంతేనండి. వస్తూ ఉంటారమ్మా? మంగళవారం వస్తారండి, కనవ రోజులు పెద్దగా రారు. మంగళవారం వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇస్తాం. నిష్టగా పూజలు చేసేవాళ్ళు ఉంటారు. నీసు అనేది ముట్టరాళ్ళు, అలాంటి వాళ్ళతో అపవిత్రం చేశారు కదమ్మా. అపవిత్రం చేయించారు, అలా తప్పేనండి. అది చాలా పొరపాటు. ఎవరు చేశారంటారు? రాజకీయం సంబంధించి వాళ్ళు ఏదో అనుకుని చేశారు. రాజకీయం మీద తోయొచ్చని అది చాలా పొరపాటు అండి. వాళ్ళే అనుభవిస్తారు. దేవుడి జోలికి ఎలా ఉంటుందమ్మా? దేవుడి జోలికి వస్తే చాలా అనుభవిస్తామండి. ఆయనకి చాలా నియమనిష్టలతో చెయ్యాలి ఎవరైనా సరే బాబు. మనకు లేకపోయినా అరటిపండో లేకపోతే జామ పండో ఏదోటి పెట్టుకుని నమస్కారం చేసుకుంటాం, కానీ అలాంటి పనులు చేయకూడదు. పూజలు ఎలా చేస్తాం? తెల్లరగట్ల 5ంటికి లెగుతామండి. లేచి అన్నీ తుడుచుకొని సామానం కడుక్కొని 2 హస్తాలు అరటిపళ్ళు పెట్టి 2 కొబ్బరికాయలు కొట్టి పొద్దున్నే చేస్తాం. సాయంత్రం 1 హస్తం అరటిపళ్ళు 1 కొబ్బరికాయ కొడతాం. మంగళవారం మాత్రం శనగలు వేస్తాం. అరటిపళ్ళు 2 అరటిపళ్ళు శనగలు పంచి పెడతాం వచ్చిన వాళ్ళకి అందరికీను. ఇంకా అంతేనండి. కడవ వారం రోజులు అరటిపళ్ళు ప్రసాదమే.
రెండేసి అరటిపళ్ళు. రద్దీ ఎక్కువగా ఉంటుందమ్మా మీకు ఇటు? మంగళవారమే ఉంటారు, శనివారం కొద్దిగా, ఇంకంతే బాబు. ఇక ఏదో ఆయన వచ్చింది ఏదో రూపాయి డబ్బులు ఆయనకి వచ్చిన బతులకు పెడతాం, ఏదో మరి మేము తినాలిగమ్మా, ఇక అంతేనండి. ప్రతి వారం ఇలా కడిగి శుభ్రం చేస్తారు. అలాగే శుభ్రం చేసుకుంటామండి. గుడి మా సొంతమేనండి, మా ముత్తాత గారు కట్టించారు, మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారు. ఇక అప్పటి నుంచి ఇక ఇది 3వ తరమండి మేము చేయటం. ఇక అదండి, ఇక అలాగే ఆయనకు వచ్చిన సొమ్ము తిని ఆయనకి పెడతామండి. గెలవ ఏమి లేవు, చక్కగా నీటి శుభ్రం చేసుకుంటూ సేవ చేసుకుంటామేనండి. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఇలా ఉంటాను. ఇక అంతేనండి. పిల్ల జల్ల పిల్లలండి, నాకు ఒక 2 మగ పిల్లలు, మా తోడుకోవడం ఒక ఆడపిల్ల మగ పిల్లాడు. ఇక అలాగేనండి. మా ఆయన గారు లేరు, ఇలా ఆయన గారు మా మరిది గారు ఉన్నారు. ఇక 2 అన్నదమ్ములండి వాళ్ళు. ఇక అంతేనండి. ఇటు నిన్నటి వరకు వర్షాలు వచ్చినాయి కదా, ఇటు ఏమైనా పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా? మాకు బాగానే ఉన్నాయిలేండి, ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదండి, ప్రభుత్వం కూడా చక్కగా అన్నింటిలో పనులు చక్కగా చేస్తుంది. బాగానే ఉన్నాయండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే అన్ని పథకాలు 4,000 శాంక్షన్ ఇస్తున్నారు, 4,000 వస్తున్నాయండి, నేను ఇస్తున్నారు 4,000 నాకు, మా మరిది గారికి, మా ముసలమ్మకి అండి, మా ముసలమ్మకి అండి వచ్చినాయండి, బాగానే వచ్చినాయండి. చంద్రబాబు పరిపాలన బాగుందా? బాగానే ఉందండి, అన్న మాట ప్రకారం అన్ని చేస్తారు. చేస్తున్నారండి. 7,000 ఇచ్చారు ఫస్ట్లోను, బాగానే ఉందండి. మనం ఇటు ద్వారక తిరుమల వెళ్ళే దారి ఇది, ఈ రహదారి. ఈ రహదారిలో భక్తులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళ ప్రయాణ సౌకర్యాలు ఎలా ఉంటాయి? బాగానే ఉంటాయండి. ఇక్కడ కూర్చుని భోజనాలు చేస్తారు, టిఫిన్లు చేస్తారు. ఈ నీడన ఇది సూర్యచంద్రపేటకి అమ్మాయిని ఎంచారండి ఈ షెడ్డు. చాలామంది ఇక్కడే టిఫిన్లు చేసి భోజనాలు చేసి కాసేపు పడుకుని వెళ్తారండి. భక్తులు చక్కగా విశ్రాంతి తీసుకుంటాం కూడా ప్రదేశం. అవునండి, బాగానే ఉంటుందండి. ఫ్యాన్లు గీన్లు అన్నీ బాగానే ఉన్నాయండి. ఆ చంద్రబాబు వచ్చినాక మా హైబాద్ దిగినప్పుడు మా అందరికి వచ్చిన 18 ఏళ్ళు రాలా. మా ఊరు అందరూ వచ్చి ఓట్లు వేసారు, అమెరికా నుంచి కూడా వచ్చి. మా ఆయనకి ఓటు కూడా నేను మూలం కూర్చోమన్నారంట, గొడవలో చేయని. అది మా జరిగింది పరిస్థితి. ఇప్పుడు ద్వారక తిరుమల భక్తులు వెళ్తూ ఉంటారు, ఈ ప్రయాణ సౌకర్యాలు ఎలా ఉంటాయి? అన్నీ బాగానండి. యాక్సిడెంట్ బస్సులు అవ్వ ఇక్కడ చక్కగా తిరుమల వెళ్ళి వస్తూ ఉంటారు, అన్ని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. విశ్రాంతి తీసుకుని పడుకుంటారు, చల్లవారు ఆ ఫ్యాన్ వేస్తాం, చల్లగా వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రసాదం, దేవుని ప్రసాదాన్ని అపవిత్రం చేశారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలి? అది ఆయనే చూపిస్తాడు, దేవుడే చూపిస్తాడు. అలాగే దేవుడి జోలికి వస్తే ఎలా ఉంటుంది అసలు? అందుకని చూపిస్తాడు, అపోయేకాలం వచ్చి చేశారు పని. ఓకే, మీ పేరు? నాయన పోయిన వెంకటేశ్వరరావు. అమ్మ, ఇప్పుడు ఎలా ఉంది మన తిరుమల పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్ని పూజలు అయ్యి వెళ్ళేవాళ్ళు భక్తులు ఇవి పర్లేదు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఏముంది, ఇప్పుడు నాకు 65 వచ్చినాయి, నా పింఛనీ లేదు, ఆధార్ కార్డులో తప్పు రాయించుకున్నాను, మనకు ఎవరు చూస్తాడు? ఇంకోసారి ఎలా పోయారా? వెళ్దామండి, ఏ రాస్తామంటున్నారు కదా, వెళ్దామని చూస్తున్నా. అదండి ఎలా ఉన్నాయి ఇప్పుడు మన ఇది? ఇప్పుడు దేవుడి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేశారు, ఇలాంటి వాళ్ళకి ఏం బుద్ధి చెప్పాలి? ఏం బుద్ధి చెప్పాలండి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు చేశారు, ఎవరు చేశారు ఏంటి మయ్యని ఎవడేంటి మనకేం తెలుస్తుంది? అలా చేయొచ్చా? చేయడం కరెక్ట్ కాదండి. అవునండి, దేవుడితో చెలగాటం ఆడకూడదు. ఆడకూడదండి. ఇప్పుడు ఎక్కడ చేశారంట, పెద్ద తిరుపతి అంటారా? మొత్తం పెద్ద తిరుపతిలో జరిగింది, మనం అంత దూరం వెళ్ళి ఓపిక లేదు కాబట్టి ఈ సరగం. అవునండి, అంత దూరం లేదు, ఇక్కడే ఏది సరి చేసుకుంటున్నాం. అవునండి. అందులో గారు నమస్తే అండి, మీ పేరండి? నా పేరు నాసిరావు అండి. అందులో ఇప్పుడు చూసుకుంటే గత 3 రోజులు బట్టి వార్త హల్చల్ అవుతూ ఉంది. హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపేలా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. దాంట్లో చేప నూనె, ఇలా పంది మాంసం చెప్పి రకరకాలన్నీ కలిపేసి ఈ రోజున ప్రసాదం కింద